ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అన్న, యాక్చువల్గా నేను మిమ్మల్ని చాలా సార్లు నుంచి చూస్తున్నాను, చాలా జంక్షన్లో చూస్తున్నాను. మీరు బోర్డులు పట్టుకుని ఉండడం, దేవుని సువార్త ప్రకటించడం నేను చూస్తూ ఉన్నాను. దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి కృప చూపారు. ఇప్పుడు నిన్నలా వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూశాను అనమాట. చూసి ఒకసారి అన్నను కలుద్దామని దేవుడిని అడిగాను. వెళ్ళిపోతారేమో అని కంగారుగా వచ్చాను, కానీ మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు. మొట్టమొదటిగా మిమ్మల్ని నేను చూసింది ధవళేశ్వరం ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యే స్టార్టింగ్ అనమాట. మీరు ఒక బోర్డు వెనకాల తగిలించుకొని, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు మరి, బస్సు వాళ్ళు వీళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళకి కనబడేలాగా మీ వీపును వాళ్ళ వైపు పెట్టి ఆ బోర్డు తగిలించుకొని ఉన్నారు. అప్పుడు నాకు నిజంగా చాలా భారం కలిగింది. ప్రభువా, ఇలాంటి వాళ్ళందరి ఎడల మీ కృప ఏంటి, అసలు వాళ్ళు పడుతున్న ప్రయాసకి ఏంటి ప్రభువా అని అనుకున్నాను నేను. అయిపోయింది, ఏంటి ఎంత కొత్తగా ఉంది ఎన్న చేస్తుందని అనుకున్నాను. తర్వాత మిమ్మల్ని శ్యామల థియేటర్ రాజమండ్రి అక్కడ చూశాను. అక్కడ కూడా సేమ్ బోర్డు పైకి పెట్టుకొని ఒంటరిగా అలాగ అంతమందిలో ప్రయాసం నేను చూశానన్న. అప్పుడు ఇన్స్పైర్ అయ్యాను నేను నిజంగా. ప్రభువా, ఇంత గొప్పగా, ఇంత ధైర్యంగా, ఇంత నిజాయితీగా చేస్తున్నారు ఈ అన్న ఎవరో అని అనుకున్నాను. కానీ మిమ్మల్ని కలుస్తానో లేదనేది అసలు నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు, ఏదో ఒక రోజు చేసి వెళ్ళిపోతున్నారేమో అని అనుకున్నాను. ఒక రోజు అయితే ఇఫిపానియా చర్చ్ ఎదురుగా రాజమండ్రి ILTD సెంటర్లో నేను ధవళేశ్వరం నుంచి రాజమండ్రి వెళ్తుంటే లైట్స్ జీసస్ అని ఇక్కడ షర్ట్ బటన్స్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, అసలు ఇంకప్పుడు నాకు ఇంకా ప్రభువులు పిచ్చి పట్టేసింది అనమాట. మామూలుగానే ప్రభు అంటే పిచ్చి, ఇంకా అయ్యి బాబు ఏంటి ప్రభు ఎంత భారం కలిగిన వాళ్ళు ఇంకా ఉన్నారా అని మీ నుంచి దేవుడు నాకు ఆ యొక్క పురుకొల్పునిచ్చి అప్పుడు భారాన్ని ఇంకా పెంచారన్న. నిజంగా అద్భుతం అనమాట. ఆ రోజు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను ప్రభువులో. దేవునికి మాత్రమే మహిమ. నిజంగా మీకు దేవుడిచ్చిన భారం బట్టి దేవుని స్తుతించాను. ప్రభు, నేను కూడా ఇలా చెయ్యాలి ఏదో ఒక రోజు అనుకున్న. లైట్ల కోసం కూడా ఆలోచించాను, ఎక్కడ అమ్ముతారు ఏంటి అని. చాలా ఇన్స్పైర్ అయ్యానన్న. దేవునికి మాత్రమే మహిమ. ఆ తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత దేవుడు ఇంక కొంతమందిని చూపించిన తర్వాత ఇంతమంది ఇలా ఉన్నారు, మనం కూడా ప్రభు సేవ చేయాలి కదా, ఆయన సువార్తలో పాలు పంచుకోవాలి కదా అని నేను నా లంచ్ బ్రేక్లో వీలైనప్పుడు ఒక 10 minutes 15 minutes వెళ్ళి రాజమండ్రి బస్ స్టాండ్లో కొన్ని కరపత్రికలు, చాలా తక్కువ మీరు చేస్తున్న దాని మీద పోలిస్తే, ఒక కొంతమందికి నేను దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, భారం బట్టి కొంతమందికి నేను కరపత్రికలు అయితే పంచడం జరుగుతుందన్న. ఇప్పుడు కూడా ఆ భారాన్ని బట్టి మిమ్మల్ని చూసి అన్నను కలవాలి, అన్న దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి, అన్నకి ఇవన్నీ చెప్పాలి, దేవుణ్ణి మహిమపరచాలని దేవుని మహిమార్థం వచ్చానన్న. ఇప్పుడు చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడు చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఇలా జంక్షన్లో ఇంత ట్రాఫిక్లో ఎవరూ పట్టించుకోకపోయినా దేవుని కోసం మీరు చేస్తున్న ఈ సేవ, ఈ సువార్త దేవుని